there's a quote in English కదా, the one who stays silent his bike screams అని. మన ఇంట్రోవర్ట్ కి బెస్ట్ థింగ్ a bike do is it screams too loud and this one is louder. సో వెల్కమ్ టు మై మోటో వ్లాగ్. సో నేను ఎంత బుద్ధివంతుడంటే వ్లాగ్ అంతా షూట్ చేసి లాస్ట్కి మైకే కనెక్ట్ చేయలేదు. అదే ఏంటప్ప ఇంటికి వచ్చి చూస్తే ఆడియో రావట్లేదని చూస్తే మైకే కనెక్ట్ చేయలేదు నేను కెమెరాకి. సో మళ్ళీ వచ్చిన షూట్ చేద్దామని కొంచెం యాడ్ చేస్తాను క్లిప్స్ స్టార్టింగ్లో, అండ్ అక్కడి నుంచి దాని తర్వాత ఇక్కడే కంటిన్యూ చేస్తాను. అది చూసుకొని వచ్చేయండి. I know is to love what I'm doing. Never give up, never slow till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, then you hit your ఉండండి. ఫస్ట్ చెక్ అవుట్ ద సౌండ్. అక్కడెక్కడైనా పెడితే మళ్ళీ నాయిస్ పొల్యూషన్ అవుద్దని ట్రాఫిక్ అంతా అవాయిడ్ చేసుకొని వచ్చిన. చూడండి ఇప్పుడు సౌండ్. వా sounds too good. సౌండ్ అయితే ఎయిర్ గ్యాసం అనుకోండి. అండ్ యా వి ఫిట్ ఇన్ ఆరో స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్. ఫుల్ సిస్టమ్ కాదు ఇది, జస్ట్ స్లిప్ ఆన్. డీ క్యాట్ అంతా అలానే ఉంటుంది. సో ఎక్కువ లౌడ్ ఉండదు, అంత బేస్ ఉండదు, అంత లౌడ్ ఉండదు, అంత తక్కువ సౌండ్ ఉండదు. ఇట్ విల్ బీ ఇన్ ద మిడ్ వే. దిస్ ఇస్ వై యూ బై ఇన్లైన్ 4. డౌన్ షిఫ్ట్స్ ఆర్ డామ్ స్వీట్. డౌన్ షిఫ్ట్ చేసేకే రవి చేస్తున్నా నేను. డామ్ సౌండ్స్ డామ్ స్వీట్. బ్యామ్ బ్యామ్ అంటుంది. సో ఆ వ్లాగ్లో చాలానే మాట్లాడున్నా. ఆ వ్లాగ్ అంతా దుబ్బింది ఆడియో లేక. సో నాకు తెలిసి పోలీసుల దగ్గర కూడా ఎక్కువ ప్రాబ్లం అవ్వదు, ఎందుకంటే స్లిప్ ఆన్ అంత లౌడ్ ఏం లేదు. నాకు షోరూంలో క్లోజ్ ప్లేస్లోనే కదా ఫిట్టింగ్ చేసింది, అక్కడ కూడా ఏమి అంత పెద్దగా ఏమి అనిపించలేదు సౌండ్. సో యాక్చువల్లీ డీబీ కిల్లర్స్ వేసుకొనే వద్దాం అనుకున్నా, బట్ ఆ సౌండ్ చూసి నేను ఇంకా వదిలే డీబీ కిల్లర్స్ తీపిచ్చేద్దామని చెప్పి ఇంకా తీపిచ్చి బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి వచ్చేసిన. సో ఇంటికి వచ్చి బ్లాగ్ చెక్ చేస్తా చూస్తే ఆడియోనే లేదు. అప్పుడు ఇంకా హెవీ డిసప్పాయింట్ అయినా. ఇంకా అయ్యి తర్వాత ఎలాగో లేట్ ఏం కాలేదు కదా అని మళ్ళీ బ్లాగ్ చేసేకి తీసుకొచ్చిన బండిని. సౌండ్ అయితే క్రేజీ ఉందప్పా. అదే there's a quote in English కదా, the one who stays silent his bike screams అని. సో that's apt to me. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను కదా యూజువల్లీ, ఎక్కడైనా కానీ నేను ఎక్కువ మాట్లాడను. సో మన ఇంట్రోవర్ట్కి బెస్ట్ థింగ్ బైక్ డూ ఇస్ ఇట్ స్క్రీమ్స్ టూ లౌడ్ అండ్ దిస్ వన్ ఇస్ లౌడర్. లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా 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 మటాష్ అవుతాయి. ఆ సౌండ్ ఇలా 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 పెరుగుతుంటాయి. ప్రాబ్లం ఫేడ్ అవ్వదని కాదు,
ఆ సౌండ్ వల్ల మీకు స్ట్రెస్ అనేది తగ్గుద్ది అంతే. చూడండి, ఏంటంటే మన జీటీ లాగే ఇది కానీ ఇప్పుడు స్లిప్ ఆన్ కదా, సో ఐడలింగ్లో ఉంటే అంతేం స్క్రీమ్ అవ్వదు. అండ్ వన్స్ యూ రెవ్ యువర్ బైక్ ఇట్ స్క్రీమ్స్ టూ లౌడ్. అలా అంతవరకు సైలెంట్గా ఉంటుంది స్క్రీమ్ అవ్వకుండా ఐడ్లింగ్లో. వన్స్ యూ గివ్ ద థ్రాటల్ ద బైక్ స్క్రీమ్స్. సో మనకి స్లిప్ ఆనే చాలండి, ఎక్కువ ఏం ఖర్చు పెట్టి ఫుల్ సిస్టమ్ వేపించడం అవసరం లేదు. ఫుల్ సిస్టమ్ వేపించాలంటే 1.5 to 2 lakhs కావాలి. సో దట్ ఈస్ నాట్ అఫోర్డబుల్ రైట్ నౌ. సో వేపిద్దాం, మనం గ్రో అవుతూ మంచి రోజులు వస్తే బాగా గ్రో అయితే దాన్ని కూడా వేపిద్దాం ఫుల్ సిస్టము. బట్ ఫర్ నౌ ఈ స్లిప్ ఆనే చాలు. స్లిప్ ఆన్లో మేనేజ్ చేసుకుందాం కొన్ని రోజులు. విల్ ఎంజాయ్ ద సౌండ్, విల్ ఎంజాయ్ ద బైక్. అంటే మనం టాప్ స్పీడ్ కొడతాం కదా, ఒక్కసారే కొట్టాక అవుద్ది. దాని తర్వాత యూ విల్ నాట్ ఫీల్ టు హిట్ దట్ స్పీడ్ అగైన్. ఎందుకంటే అవన్నీ ఒక్కసారి ఎంజాయ్ చేయాలి. ప్రతిసారి నువ్వు టాప్ స్పీడ్ కొడతానంటే అవ్వదు కదా. సో యా, సో అలాగే మొన్నగా నేను లాస్ట్ వ్లాగ్లో చూసినట్టు మీరు ఆ స్పీడింగ్ కొట్టిన తర్వాత నేను వచ్చేటప్పుడు అసలు ఆ స్పీడింగే చేయలేదు. 110, 120లో క్రూజ్ చేసుకుని ఈజీగా వచ్చేసిన ఇంటికి. సో దట్స్ హౌ ఇట్ గోస్. వన్స్ యూ స్ట్రెచ్ యువర్ బైక్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ప్రతిసారి రిస్క్ చేసి అలా టాప్ స్పీడ్ కొట్టకూడదు. నేనేదో కొట్టినానని మీరు ట్రై చేయకండి. యాక్చువల్లీ దట్ వాస్ టెస్టెడ్ ఆన్ రోడ్ మోడ్, నాట్ ఆన్ ద స్పోర్ట్స్ మోడ్. సో స్పోర్ట్స్ మోడ్లో నెక్స్ట్ టైం ఎప్పుడైనా లాంగ్ స్ట్రెచ్ దొరికినప్పుడు స్ట్రెచ్ చేద్దాం, ఇప్పుడు వద్దు. ఈ సౌండ్కి నార్మల్ స్ట్రెచ్ చేసుకొని వెళ్తేనే చాలా సౌండ్స్ డామ్ స్వీట్ మ్యాన్, డామ్ స్వీట్. అలా వింటూ అలా లాంగ్ రైడ్ వెళ్ళిపోవచ్చు ఈ బండిలో. మాట్లాడుతూ దేవనల్లినే వచ్చేసినావు కదరా. నేను అసలు వచ్చింది కూడా తెలియలేదు దేవనల్లికి, అంత భిన్న వచ్చేస్తున్నా చూడండి. సో లాస్ట్ వ్లాగ్లో చూస్తే నా మిర్రర్స్ ఊడిపోయినాయి కదా, మళ్ళీ నేనే ఫిట్ చేసేసిన. ఎందుకంటే మన ట్రాఫిక్లో అంతా రిస్క్ తీసుకోకూడదు ఎక్కువ. సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తొందరలో తీసేస్తా. బార్ అండ్ మిర్రర్స్ ఫిట్ చేద్దామని ఉండా, మంచి క్వాలిటీ ఉన్న బార్ అండ్ మిర్రర్సే ఫిట్ చేద్దామని ఉండా. ఎవరైనా తెలుసుంటే కామెంట్ డౌన్ చేయండి. సజెస్ట్ మీ సమ్ గుడ్ మిర్రర్స్ సో దట్ ఐ కెన్ ఇన్స్టాల్ ఇట్ ఆన్ మై బైక్. అంటే ఎక్కువ ప్రైస్ ఉండేది వద్దు, సో అఫోర్డబుల్ అండ్ బెస్ట్ ఇన్ క్వాలిటీ చెప్పండి నాకు. సో దట్ ఐ విల్ ఫిక్స్ ఇట్ ఆన్ మై Z900. సో ఫర్ నౌ దిస్ మిర్రర్స్ ఆర్ గుడ్. బట్ హై స్పీడ్స్లో నైట్లో వైబ్రేషన్స్కి లైట్లు పెద్దగా కనపడవు, బట్ మార్నింగ్స్లో అయితే ఇట్స్ మేనేజబుల్. నేను స్పీడింగ్ చేస్తున్నప్పుడే ఈ మిర్రర్ అలానే సప్పని ఫ్లిప్ అయింది నా పైకి. ఎలాగో నేను టక్కిన్ అవ్వలేదు. అండ్ యా, నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు పెద్దగా చెప్పలేదు నా గివ్ అవే గురించి. ఐల్ డూ అ గివ్ అవే అని ఫిక్స్ అయినా 10K అయితే. మీరేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అది ఫ్రీనే. నేను అందరిలాగా నా ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి, అది చేయండి ఇది చేయండి అని ఏం చెప్పను. ఎందుకంటే ద లవ్ యు ఆర్ షోయింగ్ ఆన్ మీ. నేను ఏదో ఒకటి చేయాలి కదా మీకోసమని. మోస్ట్లీ ఐల్ గివ్ అ మర్చెండైజ్ ఆర్ సమ్ బైక్ ఫిట్టింగ్ పార్ట్సే, అదే ఫోన్ హోల్డరు అలాంటిది ఏదైనా ఇస్తాను నేను. సో అది ర్యాండమ్ పిక్కే అవుద్ది, నేనేమి స్పెసిఫిక్గా సెలెక్ట్ చేయను. ఐల్ డూ అ ర్యాండమ్ పిక్ అండ్ ఐ విల్ సెండ్ ఇట్ టు యువర్ లొకేషన్. అండ్ ఆ పేరు ఎవరిదని ఫైండ్ అవుట్ అయినాక సెండ్ ఇట్ టు దెమ్. సో ఎగ్జాస్ట్ నోట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందప్ప. దీని సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. సౌండ్ స్వీట్.
గ్యాజం అండ్ యా, ఈ బెట్టింగ్ యాప్స్ది జరుగుతుంది కదా కాంట్రవర్సీ. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ దిస్, బట్ ఎంత ఫన్నీ ఉందంటే, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అ రైట్ పాత్ ఫ్రమ్ నౌ. ప్రమోట్ చేయడం ఆపినా కానీ వీళ్ళు జనాల మైండ్ సెట్ ఎప్పుడున్నా కానీ బెట్టింగ్ ఆపలేరు కదా. సో అలా ఐపీఎల్ సీజన్ వేరే వస్తుంది, దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ బెట్టింగ్స్. సో ఎవరైనా బెట్టింగ్ ఆడాలని ఆలోచన ఉంటే ఐ సజెస్ట్ యూ నాట్ టు డూ ఇట్. ఎందుకంటే జూదంలో వచ్చిన డబ్బు ఎప్పుడూ నిలబడదు, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఎక్కువ పోతుందే కానీ వచ్చేది తక్కువ. సో అదేదో వేరే దానికి మంచి పనికి వాడితే మీకన్నా మంచిగా జరుగుద్ది కదా. అంత డబ్బు ఎందుకు ఊరక తినింది లేదు పెట్టింది లేదు, ఊరకు ఎందుకు పోగొట్టుకుంటారు చెప్పండి. మెయిన్ మోటివ్ అదే, తినకుండా పెట్టకుండా ఊరక పోగొట్టుకుంటారనే కదా. జూదంలో ఎప్పుడన్నా కానీ డబ్బు రాదు, మీకు ఒక్కసారి వచ్చినా నెక్స్ట్ టైం దానికంటే డబల్ వెళ్ళిపోద్ది. సో do something useful with that money and don't waste it on all these things, betting apps and all that. That's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel, and don't forget to follow me on Instagram as well. The reels చేస్తూ ఉంటా. సో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి, అండ్ 10K చేసేయండి తొందరగా. విల్ డూ గుడ్ గివ్ అవే, అట్లీస్ట్ 2 గివ్ అవేలు చేస్తాను నేను మోస్ట్లీ. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసేయండి 10K. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, సో వీ షుడ్ రైట్ రెస్పాన్సిబిలిటీ. సో ఎలా పడితే అలా థ్రాటిల్ ఫ్లిప్ చేయకూడదు, ఎక్కడంటే అక్కడ మన సరౌండింగ్స్ కంప్లీట్ చూసుకొని ఫ్లిప్ చేయాలి థ్రాటిల్ ఎప్పుడన్నా కానీ. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.